హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మే 27వ తేదీన మరో అల్పపీడన ముప్పు పొంచి ఉందని, వచ్చే వారం రోజులు మళ్ళీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం నుండి శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఉదయం నుండి మధ్యాహ్నం దాకా భారీగా ఎండలు ఉక్కపోత ఉండే అవకాశాలు ఉన్నాయని, సాయంత్రం అర్ధరాత్రి సమయంలో మాత్రం ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములతో కూడిన వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే మే 27వ తేదీన అంటే రేపు ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్యలో భారీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మళ్ళీ వచ్చే వారం రోజులు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు మళ్ళీ ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశాలు ఉన్నాయని, ఇది ఎక్కడ తీరం దాటేది మరో 2-3 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు నైరుతి ఋతుపవనాలు కూడా రాయలసీమలోకి మరో 2 రోజుల్లో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని, ఇటు అల్పపీడనం అటు నైరుతి ఋతుపవనాలు ఈ రెండింటి ప్రభావంతో వచ్చే వారం రోజులు మళ్ళీ భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో మళ్ళీ ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, మచిలీపట్నం ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల వచ్చే వారం రోజులు మళ్ళీ భారీ వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, మదనపల్లి, ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు వచ్చే వారం రోజులు మళ్ళీ ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో వచ్చే వారం రోజులు అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు రాయలసీమ జిల్లాలో కూడా అక్కడక్కడ ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, పాడేరు, అరకు ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు వచ్చే వారం రోజులు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ విషయానికి వస్తే, అటు అరేబియా సముద్రంలో ఏర్పడిన భారీ అల్పపీడనం తీరాన్ని దాటి తెలంగాణలో స్థిరంగా కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దాని ప్రభావంతో ఈరోజు రేపు తెలంగాణలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు తెలంగాణలో ముంచెత్తే అవకాశాలున్నాయని, ఇదిలా ఉంటే మే 27వ తేదీన రేపు బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో కూడా తెలంగాణలో వచ్చే వారం రోజులు చాలా చోట్ల అతి భారీ వర్షాలు కూడా ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని, తెలంగాణ జిల్లాలైన ఖమ్మం, నల్గొండ, వరంగల్, మునుగు, కరీంనగర్, సిద్దిపేట, హైదరాబాద్లో కూడా చాలా ప్రాంతాల్లో భారీ ఉరుము మెరుపుతో కూడిన అకాల వర్షాలు తెలంగాణలో ముంచెత్తే అవకాశం ఉందని, తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే, తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో ఉదయం నుండి మధ్యాహ్నం దాకా భారీగా ఎండలు ఉక్కపోత కొనసాగుతూనే సాయంత్రం అర్ధరాత్రి సమయంలో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మే 27వ తేదీన రేపు
ఉత్తర బంగాళాఖాతంలో ఒక భారీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో కూడా వచ్చే వారం రోజులు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల భారీ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ముంచెత్తే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా వీచే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలో కూడా వచ్చే వారం రోజులు చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా తెలంగాణలో ముంచెత్తే అవకాశాలు కనబడుతున్నాయని, అటు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.